గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, ఇంటింట్లో దూరి ఏరి కొడతా. నిజమే, ఆయన ఎలాంటి సినిమా చేసినా సరే దాంతో రికార్డులు బద్దలు కొడుతూనే ఉంటారు. అదే మన విక్టరీ వెంకటేష్. ఇవ్వటానికి విక్టరీ అనే పేరు ప్రేక్షకులే ఇచ్చినా దాన్ని సినిమా జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. నూనో, విక్టరీని ఆయన్ని విడిచిపెట్టలేదు. హీరోల్లో విక్టరీ వెంకటేష్ మైండ్ సెట్ పూర్తిగా వేరండి. ఆయన ఎప్పుడూ తనకంటూ ఓ లోకాన్ని సృష్టించుకుని గీత దాటకుండా జీవిస్తారు. అనవసర విషయాల జోలికి వెళ్ళరు. ఈగో ఫీలింగ్, నేనే గొప్ప అన్న డామినేషన్ అతడిలో టార్చ్ వేసి వెతికినా కనిపించవు. ఏదైనా సినిమా కథని నమ్మితే ఓకే చేసేస్తారు. అందుకే లక్ష్మి, తులసి, పవిత్ర బంధం లాంటి సినిమాలు ఆయనకి విజయాన్ని అందించాయి. 27 ఏళ్ల కెరీర్లో 70 సినిమాలు చేసిన వెంకటేష్ పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. డిగ్రీ వరకు చదివిన ఆయన అమెరికాలో MBA చేశారు. మొదట ప్రేమ్ నగర్ సినిమాలో బాలనటుడిగా తెరంగేట్రం చేసి ఆ తరువాత 1986లో కలియుగ పాండవులు చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యి ఆ తరువాత 1988లో వచ్చిన ప్రేమ సినిమాలో రొమాంటిక్ ప్రేమికుడిగా కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాతో వెంకటేష్లోని మరో కోణం వెండితెరపై చక్కగా ఆవిష్కరించారు దర్శకుడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. వెంకటేష్కు ఈ సినిమాలోని నటనకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు నంది అవార్డు కూడా వరించింది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్పై రూపొందిన బొబ్బిలి రాజా సినిమాలో దివ్య భారతితో కలిసి ఓ చక్కటి పాత్రలో నటించారు. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన క్షణక్షణం సినిమా ఒక ట్రెండ్ సెట్టర్గా బాక్స్ ఆఫీస్ వద్ద నిలిచింది. 1991లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన చంటిలో అమాయకంగా నటించి మెప్పించారు. ఇదే సినిమాని హిందీలో కూడా అనారీ పేరుతో రీమేక్ చేశారు. ఇందులో వెంకటేష్ సరసన కరిష్మా కపూర్ నటించింది. ఈ సినిమాతోనూ వెంకటేష్ బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వీటితో ఒకే ఏడాదిలో 2 హిట్ చిత్రాలతో వెంకటేష్ రేంజ్ ఓ రేంజ్కి పెరిగిపోయింది. యాక్షన్ లవ్తో తెరకెక్కిన శత్రు సినిమా వెంకటేష్కి మంచి పేరు తెచ్చింది. దాని తర్వాత సూర్య, IPS, చిన్నరాయుడు లాంటి సినిమాలతో మెప్పించారు. ఈ 3 సినిమాల్లోనూ విజయశాంతినే హీరోయిన్ అవ్వడం విశేషం. క్యారెక్టర్ ఎలాంటిదైనా చేయటానికి వెనకాడిన తత్వం ఆయనదే. కమర్షియల్ క్యారెక్టర్స్ మాత్రమే కాదు, ఒక లోకం తెలియని అమాయకుడిగా, స్టూడెంట్స్ ఏడిపించే ఒక టీచర్గా, ఇద్దరి భార్యల మధ్య ఇరుక్కుపోయిన ఒక మొగుడిగా, నాట్యం కోసం పరితపించే ఒక యువకుడిగా, కోపం చిరునామాగా పెట్టుకొని అలిగే అన్నగా, ప్రతి పాత్రలో కూడా ఆయనే సాటి అనిపించుకుంటారు వెంకటేష్. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటోంది NBN TV.